అందరికీ నమస్తే. ఈరోజు మన డే 210 మార్నింగ్ 4:00 లేసాను. సో, లేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మీరు కూడా మెడిటేషన్ చేయండి. చాలా రిలాక్స్‌గా ఉంటది. తర్వాత 'థింక్ అండ్ గ్రో రిచ్' బై నెపోలియన్ హిల్. దాంట్లో వెరీ ఫస్ట్ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ అబౌట్ థాట్ ప్రాసెస్ గురించి. తర్వాత అకాడమిక్‌కెళ్ళలేదు. మార్నింగ్ స్ట్రెయిట్‌గా జిమ్‌కెళ్ళిపోయినా. సో, జిమ్‌లో ఈరోజు మన చెస్ట్ వర్కౌట్ అనమాట. మీరు చూస్తున్నారు. సమ్ పుష్ అప్స్, వార్మ్ అప్ అనమాట. చేస్తుంటే హెడ్‌సెట్ ఊడిపోతది. అంత ఫోర్స్‌గా చేస్తాం మనం. తర్వాత బార్ డిప్స్ అంటాం. బార్ డిప్స్ అయిపోయిన తర్వాత ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్. నేను ఎట్లా చేస్తున్నా అంటే తక్కువ వెయిట్‌తోని ఎక్కువ రిపిటేషన్ చేస్తున్నా. అది ఎందుకు చేస్తున్నానో మీకు అర్థమైతది మోస్ట్‌లీ. వెయిట్స్ ఎక్కువ కొట్టట్లేదు. అది 25 కేజీ డంబుల్ మాత్రమే అది. ఫ్లాట్ బెంచ్, డంబుల్ ప్రెస్. ఇంక్లైన్ బెంచ్ అయిపోయింది. తర్వాత ఫ్లాట్ బెంచ్. సో, 2 ప్రెస్ మూవ్‌మెంట్ అయిపోయినాయి కాబట్టి 2 ఫ్లై మూవ్‌మెంట్. చెస్ట్ ఫ్లైస్, అగైన్ ఇంక్లైన్ చెస్ట్ ఫ్లైస్ ఆన్ కేబుల్. చాలా బా పడింది. మస్తు అనిపించింది వర్కౌట్. మీరు కూడా మీ జిమ్‌లో ట్రై చేయండి. చాలా బాగుంది వర్కౌట్. చెస్ట్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. లాస్ట్‌లో అగైన్ సపోర్టెడ్ డిప్స్ కొట్టినా అనమాట. నీ సపోర్టెడ్ డిప్స్. సో, దీంతో మన వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. సో, దట్స్ అవర్ జిమ్ కంప్లీటెడ్ టుడే. జిమ్ అయిపోయింది. ఇంటికొచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసినా చాలా ఫెంటాస్టిక్ టాపిక్. చాలా బాగుంటది. లాస్ట్ వరకు వినండి. మస్తు హెల్ప్‌ఫుల్ అయితది. తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసిన. తర్వాత బండి పోయిందని తెలుసుగా మీ అందరికీ. పోలీసోళ్ళు ఇంక ఇవ్వట్లేరు. అదే మన బండి. సో, వాళ్ళు రమ్మన్నారు కాల్ చేసి. ఎళ్ళాల్సొచ్చింది. చాలా సేపు వెయిట్ చేసిన. ఆల్మోస్ట్ 3 ½ 4 అవర్స్ అయిపోయింది. మీరు చూడండి బయట లైటింగ్ చూస్తే మీకు అర్థమైతది. అప్పుడు పోయినా నేను. బాగా ఆకలైతుంటే పక్కకి రత్నదీప్ ఉంది. ఆ రత్నదీప్‌లో పోయి ఒకటి మ్యాక్స్ ప్రోటీన్ బార్ కొన్నా. ఆకలైతుంది కదా! చెత్త తినడం కన్నా అది తినడం బెటర్. సో, అది తినుకుంటూ అక్కడ పోలీస్ స్టేషన్ బయటే వెయిట్ చేస్తున్నా సీఐ సార్ కోసం. అండ్ ఎళ్ళేటప్పుడు నేను ఒక్కడినే ఎళ్ళలేదు. అమ్మమ్మని కూడా తీసుకొనెళ్ళినా. అమ్మమ్మ కానిస్టేబుల్ ఎళ్లి మాట్లాడుతా సార్‌తోనని. బట్ సార్ రావడం చాలా లేట్ అయింది. సీఐ సార్ చాలా టైం తీసుకుంటు రావడానికి. ఆల్మోస్ట్ 3 ½ అబోవ్ అవర్స్ తీసుకుండే అబోవ్. సో, నాకేం అర్థమైందంటే అక్కడ మన పొజిషన్ ఎట్లుండాలంటే ఒక కాల్ మీద పనులైపోవాలి. అయిదాం ఏదో రోజు ఆ పొజిషన్‌కెళ్దాం. ఖాళీ ఫోన్ చేస్తే మన పనులైపోవాలి. పోయి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటే ఈ రియలైజేషన్ వచ్చింది నాకు. దట్స్ ఆల్ గైస్. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మన డే 210 ఆఫ్ 369. ఈరోజు మనం 'థింక్ అండ్ గ్రో రిచ్' బై నెపోలియన్ హిల్ ఈ బుక్‌లో ఫస్ట్ లెసన్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ ప్రతి ఒక్కరికి. ఇది కేర్‌ఫుల్‌గా వినండి. మనం ఈ దునియాని చూసే తరీకానే మారిపోతదన్నమాట. మన వే ఆఫ్ థింకింగే మారిపోతది. మన వే ఆఫ్ పర్సెప్షనే మారిపోతది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్‌ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద గ్రేట్ పర్సన్ ఇన్ వాటెవర్ ఫీల్డ్ యూ చూస్. బట్ ఫస్ట్ థింగ్ మనకేం మార్చాలి? మన థాట్స్ మారాలి. అంటే మన థింకింగ్ మారాలి. ఎప్పుడైతే నీ థింకింగ్ మారుతుందో డెఫినిట్‌గా నీ థాట్స్ మారుతాయి. రైట్? సో, ఇక్కడేంటంటే నెపోలియన్ మనకేం చెప్తున్నాడంటే ఇక్కడ నీ థాట్స్ నీ యాక్షన్స్‌ని, నీ హాబిట్స్‌ని డిసైడ్ చేస్తాయి. రైట్? మన థాట్స్ అనేవి మన యాక్షన్స్‌ని, మన హాబిట్స్‌ని డిసైడ్ చేస్తాయి. అండ్ మన యాక్షన్స్, మన హాబిట్స్ దేన్ని డిసైడ్ చేస్తాయి? మన రిజల్ట్‌ని డిసైడ్ చేస్తాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిజల్ట్‌ని ఆలోచించకుండా ఫస్ట్ మనం మన థాట్స్‌ని ఆలోచించాలి. అంటే మన థాట్స్ ఎట్లున్నాయి? వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ ఐయామ్ గెట్టింగ్? సో, మనం ఒకసారి కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకొని ఇప్పుడు ఈ వీడియో వింటుర్రు కదా! వీడియో మధ్యలో ఆపి కళ్ళు మూసుకొని జస్ట్ థింక్. థింక్ అబౌట్ యువర్ లైఫ్. థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ గోల్స్. సో, ఆ మధ్యల మనం ఒకదాన్ని థింక్ చేస్తున్నప్పుడు మనకేమైతదంటే మధ్యలో కొన్ని కొన్ని థాట్స్ వచ్చి మనం థింకింగ్ చేసేదాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. మెడిటేషన్‌లో చాలా సార్లు నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన. నేను ఎప్పుడైనా దేనైనా సీరియస్‌గా ఆలోచిస్తూ, దేనైనా సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నప్పుడు ఏమైతదంటే, నా మైండ్‌లో ఇంతకు ముందుకు ఆల్రెడీ చేసిన కొన్ని థాట్స్ ఉంటాయి కదా! మిగిలిపోయినాయి. అన్‌సాల్వ్డ్ ఆన్సర్స్ ఉంటాయి కదా! అవేం చేస్తుంటాయంటే మధ్య మధ్యలో నేను చేసే ఫ్లో అంటే నేను ఒక ఫ్లోలో ఆలోచిస్తుంటాను కదా! ఆ ఫ్లోని ఏం చేస్తుంటాయి మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేస్తుంటాయి. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాయి. అవి మన డిస్ట్రాక్షన్స్ అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన థాట్స్‌ని గమనించాలి. మన థాట్స్ క్లియర్‌గున్నప్పుడే మనం బాగా క్లియర్‌గా థింక్ చేయగలుగుతాం. సో, మనం ఎప్పుడైతే క్లియర్‌గా థింక్ చేయగలుగుతామో, ఆ థింక్స్ నుంచి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతాం. తర్వాత అవేమైతాయంటే మన యాక్షన్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ మన హాబిట్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే నీ యాక్షన్స్, నీ హాబిట్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకో, డెఫినిట్‌గా యూ నో నీడ్ టు వరీ అబౌట్ ద రిజల్ట్ అని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తున్నాడన్నమాట. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్‌ఫుల్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ గుడ్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్, మన లైఫ్‌లో మంచి మంచి రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? వి హావ్ టు చేంజ్ అవర్ థాట్ ప్రాసెస్. లుక్ ఫ్రమ్ ఏ ప్లేస్ ఆఫ్ అబండెన్స్ అంటే ఏంటంటే, నేనిక్కడున్నా రైట్? నా రూమ్‌లో నా చుట్టుపక్కల డబ్బులు లేవు. నా దగ్గర ఏం లేవు. బట్ నేనిక్కడ ఐ యామ్ ఇన్ ఎ స్కేర్సిటీ రైట్? అంటే నా దగ్గర ఏం లేదు. బట్ నేనెట్లా ఆలోచించాలంటే, నా థాట్ ప్రాసెస్ ఎట్లుండాలంటే, నా దగ్గర అన్నున్నయి. ఇవన్నిటిని నేను వాడుతున్నా. అంటే ఐ యామ్ స్టార్టింగ్ విజువలైజింగ్ ఇట్. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి బయటికెళ్తే నాకో మంచి కారుంది. రైట్? ఇక్కడ చూసుకుంటే నాకిదుంది, నాకదుందని మనం ఏం చేయాలంటే, వి షుడ్ ఆల్వేస్ థింక్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ అబండెన్స్, నాట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ స్కేర్సిటీ. రైట్? నీ దగ్గర ఏం లేకున్నా, నీ మైండ్‌సెట్ ఎట్లుండాలంటే, నాకక్కడ ఎంతో ఉందన్న మైండ్‌సెట్‌లో ఉండాలి. సో, అప్పుడేమైద్దంటే, నీ థాట్స్ అనేది కరెక్ట్‌గా
అలైన్ అయితాయి. సో, ఎప్పుడైతే నీ థాట్స్ కరెక్ట్ అలైన్ అయితాయో నీ థింకింగ్ బావుంటది. ఎప్పుడైతే నీ థింకింగ్ బావుంటదో డెఫినిట్‌గా నీ యాక్షన్స్ అండ్ నీ హ్యాబిట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా చేస్తావు. ఎప్పుడైతే నీ యాక్షన్స్ అండ్ హ్యాబిట్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయో డెఫినిట్‌గా రిజల్ట్స్ కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్సే నీ దగ్గరకొచ్చేస్తుంటాయి ఇమ్మీడియేట్‌గా. కాబట్టి యూ హావ్ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబండెన్స్. ఏదైనా పర్లే ఎగ్జామ్ రాసే ముందు నేను ఆల్రెడీ అన్నీ చదివేసినా, ఎగ్జామ్‌కి ఎలాంటి క్వెషన్స్‌ని రాయగలుగుతా అని ఆలోచించాలి. కొందరు ఏం చేస్తారు అన్నీ చదువుతారు. ప్రతి క్వెషన్ చదువుతారు. ప్రతి పాయింట్ చదువుతారు. అన్నీ నేర్చుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ పోయే ముందు భయపడతారు. ఎందుకు భయపడతారంటే నాకేం రాదేమో, నాకు రానివి ఇంకేమైనా ఉన్నాయేమో, రైట్ నేను అన్నీ నేర్చుకున్నానో లేదో ఇలాంటి ఆలోచిస్తారు. దానివల్ల ఏమైందంటే దే ఆర్ థింకింగ్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ స్కేర్సిటీ. కాబట్టి డెఫినిట్‌గా ఎగ్జామ్‌లో అదే రిఫ్లెక్ట్ అయితది. ఎగ్జామ్‌లో కూడా వాళ్ళకి ఏదైనా క్వెషన్ కనిపియకపోతే నారాజ్ అయిపోతారు. అరే! ఇది నేను చదవలేదే, ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందని. బట్ మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? నువ్వు కొంచెం నేర్చుకున్నా నీ మైండ్‌సెట్ ఎట్లుండాలంటే థింక్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్. అంటే ఎట్లా ఆలోచించాలంటే నువ్వు నేను అన్నీ నేర్చేసినా, అన్ని టాపిక్స్ ఇచ్చినా, ఎలాంటి క్వెషన్ ఇచ్చినా నేను రాస్తా అనే మైండ్‌సెట్‌లో ఉండాలి. సో, అప్పుడేమైతదంటే ఎగ్జామ్‌లో నీకు రాని క్వెషన్ ఇచ్చినా, ఆ క్వెషన్‌ని నువ్వు అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తావు. ఇన్ ద సేమ్ వే లైఫ్‌లో గూడా ఎలాంటి కష్టం వచ్చినా నేను ఎదుర్కోగలుగుతా. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా నేను ఎదుర్కొంటా. ఐ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్, ఎనీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఇన్ మై లైఫ్ అని అనుకున్నావు అనుకో ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్ డెఫినిట్‌గా నీకేదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టానికి కావాల్సిన సొల్యూషన్ గూడా నువ్వు ఫైండ్ ఔట్ చేయగలుగుతావు. ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్ నాట్ ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ స్కార్సిటీ. కాబట్టి ఫస్ట్ మన లైఫ్ చేంజ్ అవ్వాలంటే మన థింకింగ్ మారాలి. మన థాట్స్ మారాలి. ఫస్ట్ మన థాట్స్‌ని మారాలంటే మనం దీంట్లో ఉన్న గార్బేజ్‌ని డిలీట్ జేయాలి. యూ హావ్ టు అట్రాక్ట్ ద ఆపర్చునిటీస్, డోంట్ చేస్ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ అనేవి మనకి ఎట్లొస్తాయి? వచ్చి చెప్తాయా? నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. నువ్వు లైఫ్‌లో ఇది తీసుకుంటే బెటర్ అవుతావు అని కాదు. ఆపర్చునిటీస్ ఇట్లా ఇట్లా వన్ బై వన్, వన్ బై వన్ ఫ్లో అవుతూనే ఉంటాయి. నువ్వు నీ విజన్ ఎట్లా పెట్టుకోవాలంటే ఆపర్చునిటీస్ మాత్రమే నా కళ్ళకి కనిపియాలి అనేటట్టు పెట్టుకోవాలి. సో, ఎప్పుడైతే నువ్వు ఆ విజన్‌లో చూస్తావో యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ సరౌండెడ్ బై యూ. కొందరు జనాలు ఏమంటారంటే ఎవరైనా సక్సెస్ అయితే వాడు అదృష్టవంతుడు. వానికి చాలా అవకాశాలొచ్చినాయి. వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయంటే ఎవరో వచ్చి నీకు ఆపర్చునిటీస్ అవకాశాలు ఇయ్యరు. ఇక్కడ నెపోలియన్ అదే చెప్తాడు. గొప్ప గొప్పోళ్ళందరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏమన్నారు తెలుసా? ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిస్టిక్ అబండెన్స్ మైండ్‌సెట్‌తో ఆలోచించారన్నమాట. అంటే ఏదంటే 2 టైమ్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఫెయిల్యూర్ కాన్షియస్‌నెస్ అండ్ సక్సెస్ కాన్షియస్‌నెస్. సో, ఇక్కడేందంటే వాళ్ళు కష్టపడుతుంటారు. బట్ ఫెయిల్యూర్ కాన్షియస్‌నెస్ ఉంటారు. నేను ఫెయిల్ అయితే ఎట్లా? నేను ఫెయిల్ అయితే ఎట్లా? నేను ఫెయిల్ అయితే ఎట్లా? బట్ కష్టపడాలి. యూ మస్ట్ హావ్ ద సక్సెస్ కాన్షియస్‌నెస్ నాట్ ద ఫెయిల్యూర్ కాన్షియస్‌నెస్ అని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తారు. కాబట్టి థింక్. మీరు చూసే ప్రతి ఒక్కరికి మీరు ఏ ఏజ్ అయినా పర్లే, ఎటువంటి ప్లేస్ అయినా పర్లే, ఎక్కడున్నా పర్లేదు. యూ హావ్ టు థింక్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ అబండెన్స్ నాట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ స్కేర్సిటీ. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ ఫర్ యూ. ఎక్కడన్నా ప్రతి సిట్యుయేషన్‌లో ఫెయిల్యూర్ కాన్షియస్ ఉండదు. మనం సక్సెస్ కాన్షియస్ ఉండాలి. రైట్? ఎందుకంటే నువ్వేమనుకుంటావో అదే బయట జరుగుతది. నువ్వేమనుకుంటావో అదే బయట జరుగుతది కాబట్టి నువ్వు అనుకునేది జాగ్రత్తగా అనుకోవాలి. నువ్వు అనుకోవడం అంటే ఏంది? యువర్ థాట్స్. స్టడీ యువర్ థాట్స్, రీడ్ యువర్ థాట్స్, క్లియర్ యువర్ థాట్స్. డెఫినిట్‌గా నీ థాట్స్‌ని నువ్వు కాపాడుకోగలిగితే ఆ థాట్సే నీతో మంచి మంచి పనులు చేపిస్తది. మంచి మంచి అలవాట్లనిస్తది. సో, ఆ మంచి పనులు, ఆ మంచి అలవాట్లనేది డెఫినిట్‌గా మంచి రిజల్ట్సే మనకు తీసుకొస్తాయనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తారు. కాబట్టి నేను మంచి అలవాట్లుండాలి, నాకు మంచి ఆలోచనలుండాలి అని అనుకుంటావు. బట్ మనం చూస్తేనేమో మనం చేసే పనులేమో అన్నీ అడ్డమైన పనులనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తినే అలవాటుంది, తాగే అలవాటుంది, తిరిగే అలవాటుంది. బట్ నేను సక్సెస్ కావాలి లైఫ్‌లో. హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? నీ థాట్స్ అన్నీ ఫక్డ్ అప్ గదా! సో, నీ యాక్షన్స్ ఎట్లుంటాయి? నీ హ్యాబిట్స్ ఎట్లుంటాయి? దాన్ని బట్టే రిజల్ట్ బేస్డ్ అయ్యి ఉంటది. కాబట్టి యూ మస్ట్ సాక్రిఫైస్ సంథింగ్. మనం మన లైఫ్‌లో సక్సెస్ కావాలంటే మనకి అన్ని రకాల థాట్స్ ఉంటాయి. కొన్ని థాట్స్‌ని మనం డిలీట్ చేయమంటే దాని అర్థం ఏంది? యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ థాట్స్ నో మ్యాటర్ వాట్. మన లైఫ్‌లో కొన్ని త్యాగం చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఏది త్యాగం చేయకుండా రావాలన్నా ఏది రాదు. కాబట్టి యూ హావ్ టు సాక్రిఫైస్. యూ హావ్ టు రెడీ టు సాక్రిఫైస్ సమ్ థింగ్స్. నాట్ యువర్ లైఫ్ ఐయామ్ ఆస్కింగ్. సమ్ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ థింగ్స్. కొన్నిటిని వదిలేయండి. డెఫినిట్‌గా అది మనల్ని మంచి మంచి హ్యాబిట్స్‌కి దారి తీస్తది. ఆ మంచి హ్యాబిట్స్ మనకు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోటివేషనల్ కాన్సెప్ట్. ఫస్ట్ లెసన్ మోటివేషనల్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా చాలా బావుంటది. అందుకనే చూడండి మనిషి భగవంతుడు మనిషిని తయారు చేసిండు గదా! ఆ మనిషికున్న ఓన్లీ థింగ్ ఏదంటేనే మనిషి ఆలోచిస్తాడు. వేరే జంతువులు ఏం ఆలోచించవు. మీరు గమనించండి. మనిషికి కాన్షియస్‌నెస్ ఉంటది. మనిషికి కాన్షియస్ బ్రెయిన్ ఉంటది. సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటది. వి ఆర్ బోర్న్ లక్కీ. మనం పుట్టుకతోనే లక్కీగా పుట్టినాం. కుక్కలాగానో, నక్కలాగా పుడితే వాళ్ళకి కాన్షియస్, సబ్ కాన్షియస్ అని ఏముండదాడ. బట్ మనకుంటాయి. కాబట్టి మనం వాటిని యూజ్ చేసుకొని మన లైఫ్‌లో మనం డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు బయట వర్షం పడుతుంది. వర్షం పడకు ఆగంటే ఆగుతదా? ఆగదు. ఐ కెనాట్ కంట్రోల్ ద వెదర్ రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాబు ఏడుస్తున్నాడు. ఏడవకు ఆగంటే ఆగుతడా? కాదు. ఐ కెనాట్ కంట్రోల్ హిమ్. అవునా కాదా? ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది పైన. ఫ్యాన్ ఆగంటే ఆగుతదా? ఐ కెనాట్ కంట్రోల్ ద ఫ్యాన్. బట్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ కంట్రోల్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఈస్ మై మైండ్ అండ్ మై థాట్స్. నా మైండ్‌ని, నా థాట్ కంప్లీట్‌గా నేను కంట్రోల్ చేయగలుగుతా. ఇంకా ప్రపంచంలో దేన్ని నేను కంట్రోల్ చేయలేను. ఇప్పుడు నా వీడియో మధ్యలో చూస్తారు. ఇప్పుడే బ్యాకెళ్ళిపోతారు. స్కిప్ అయిపోతారు. ఐ కెనాట్ కంట్రోల్ యూ గైస్. రైట్? మీకు మధ్యలో నా వీడియో చూస్తుంటే ఒక ఫోనొచ్చింది. నా ఫోన్‌ని వీడియోని పక్కకు పెట్టి ఆ ఫోన్ ఎత్తి మాట్లాడేస్తా. ఐ కెనాట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. బట్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ కంట్రోల్ ఈస్ మై స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ మై థాట్స్. సో, ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ థాట్స్, ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్, డెఫినైట్‌లీ యువర్ యాక్షన్స్ అండ్ యువర్ హ్యాబిట్స్ విల్ బి అలైన్ టు దట్. డెఫినెట్‌గా దాని నుంచి మనకు రిజల్ట్ వస్తదనేది ఇక్కడ మనకు నెపోలియన్ చాలా వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్స్‌తోని చెప్పిండనమాట. కాబట్టి మనం చేసే ప్రాసెస్‌లో మధ్యలో ఎక్కడైనా మనకి కష్టాలొచ్చినా గాని, ఆ ఆపర్చునిటీని తీసుకొని ఎందుకంటే ఎంతో మంది అక్కడి వరకు రారు. సో, అక్కడి వరకు ఎళ్ళామంటే డెఫినిట్‌గా ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని ట్రై చేయి గానీ ఎప్పుడు బ్యాక్ స్టెప్ ఎయొద్దు.
లైఫ్‌లో నెవర్ ఎవర్ బ్యాక్ స్టెప్. నువ్వు కాన్షియస్‌గా డెసిషన్ తీసుకుంటే, నువ్వు రైట్ డెసిషన్ తీసుకుంటావు. ఆ రైట్ డెసిషన్‌లో ఎలాంటి టఫ్ పాయింట్ వచ్చినా, నువ్వు దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలని వెనకకెళ్ళొద్దని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తున్నారన్నమాట. రాబర్ట్ గ్రీన్ అంటారు. ఎందుకంటే పాత బుక్ కదా! చెప్పి చెప్పి అలవాటయిపోయింది. సో, నెపోలియన్ హిల్. యెస్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ థింక్ అండ్ గ్రో రిచ్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. థాట్స్ లీడ్స్ టు యాక్షన్స్ అండ్ హ్యాబిట్స్ లీడ్స్ టు ద రిజల్ట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో.